ఈ ఆంటీ వాళ్ళది కిరాణా షాపు. ఒకసారి ఈ ఆంటీ మాటలు విందాము. 20 సంవత్సరాలుగా బిజినెస్ చేస్తున్నామండి. ఆన్లైన్ డీమార్ట్ వచ్చిన తర్వాత బిజినెస్ చాలా డల్ గా ఉందండి. కస్టమర్లతో కూడా బోల్డ్ కంప్లైంట్లు వచ్చేస్తున్నాయి సార్. ఇంటికి హోమ్ డెలివరీ వచ్చిన తర్వాత మా దగ్గర కస్టమర్లు బాగా తగ్గిపోయారు. సో ఈ ఆంటీ వాళ్ళదే కాదు, ఇలానే కిరాణా షాప్ పెట్టుకున్న వాళ్ళందరిది చాలా మందిది ఇదే పరిస్థితి. ఎప్పుడైనా ఒకప్పుడు ఉన్నంత కస్టమర్స్ ఇప్పుడు రాకుండా సరుకు వేస్ట్ అవ్వడం ఇలా అవుతున్నాయి. బట్ ఇప్పుడు ఇంకొక వీడియో చూపిస్తాను, అది చూడండి. ఈ వీడియోలో కనిపిస్తున్న అతను ఒక డెలివరీ బాయ్. దీనికి మాటలు రావు. కోర్స్ మనం మనుషులు ఏదో ఒకటి చేసి డబ్బు సంపాదించుకుంటేనే మన ఫ్యామిలీని పోషించుకోగలుగుతాము. ఇందాక వీడియోలో ఆంటీ రేషన్ షాప్ వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నారో ఆన్లైన్ యాప్స్ వల్ల అని చెప్పారు. కానీ అదే ఆన్లైన్ యాప్స్ వల్ల ఇలాంటి వాళ్ళకి ఎంతోమందికి ఉద్యోగాలు దొరుకుతున్నాయి. ఆన్లైన్ యాప్స్ వల్ల లాసా లేదా కొత్త ఆపర్చునిటీసా? ఒకరికి బిజినెస్ పోతుంది, ఇంకొకరికి డిగ్నిటీ దొరుకుతుంది. ఎవ్రీ కాయిన్ హ్యాస్ టూ సైడ్స్. మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి.